సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 సెప్టెంబర్ మాసంలో 12 రాసుల వారి యొక్క మాస ఫలితాలు. ఇప్పుడు 12 రాసుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ సెప్టెంబర్ మాసం అన్నటువంటిది రిపీట్. ఈ సెప్టెంబర్ మాసము అనేటువంటి ఈ ఆంగ్ల మాసంలో భాద్రపద ఆశ్వీజ తెలుగు మాసాలు రెండు మిళితమై ఉంటాయి. ఇక గ్రహాల స్థితిగతుల గురించి వాటి మార్పుల గురించి మనం పరిశీలిస్తే ఈ 2025 సెప్టెంబర్ మాసంలో సూర్య భగవానుడు సెప్టెంబర్ 16 వరకు సింహరాశిలో, ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు. కుజుడు సెప్టెంబర్ 14 వరకు కన్యా రాశిలో ఉండి ఆ తర్వాత తులారాశిలోనికి ప్రవేశిస్తాడు. బుధగ్రహము సెప్టెంబర్ 15 వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు. గురువు యథావిధిగా మిథున రాశిలోని ఈ నెలంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఇక శుక్రుడు సెప్టెంబర్ 14 వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. శని భగవానుడు మీనములో యథావిధిగానే ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఇక రాహుకేతువులు రెండూ కూడా, రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తారు. గ్రహాల యొక్క స్థితిగతులు ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి. ఈ సెప్టెంబర్ నెల 8వ తారీఖు నుండి అనగా సోమవారం నుండి ఈ సెప్టెంబర్ నెల 21 ఆదివారం అమావాస్య వరకు పితృపక్షాలు ఉన్నాయి. అనగా మహాలయ పక్షాలు ఈ సెప్టెంబర్ నెల 8వ తారీఖు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి. మహాలయ అమావాస్య అనగా సెప్టెంబర్ నెల 21 ఆదివారం అమావాస్యతో అవి ముగుస్తాయి. ఈ పితృపక్షాల సమయంలో పితృదేవతలను పూజించుకోవడం, వారికి పిండ ప్రదానాలు, తిలాతర్పణాలు, వారి పేరు మీదుగా ఆహారాలు అనగా అన్నము, వస్త్రాలు, ఇవన్నీ కూడా దానాలు చేసుకోవడం వల్ల పితృదేవతలు మరింతగా సంతోషించి దేవతల కంటే కూడా ఎక్కువగా మనల్ని ఆశీర్వదిస్తారు అని పెద్దలు చెప్పడం జరిగింది. ఈ పితృదేవత అర్చన కోసమే ఈ 15 రోజులు పితృపక్షాలని మన పెద్దవాళ్ళు నిర్ణయించడం జరిగింది. కనుక ప్రేక్షకులు, ఈ జ్యోతిషాభిమానులందరూ కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందవచ్చు. ఇక సెప్టెంబర్ నెల 7వ తారీఖు అనగా ఆదివారం రోజు రాత్రి 10 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. అది పూర్వభద్ర నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సెప్టెంబర్ నెల 7వ తారీఖు ఆదివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం 8వ తారీఖు అనగా సోమవారం తెల్లవారుజాములో 1 గంట 20 నిమిషములకు ఈ చంద్రగ్రహణం ముగుస్తుంది. అనగా చంద్రగ్రహణం యొక్క పూర్తి నిడివి 3 గంటల 20 నిమిషంలో. 7వ తారీఖు రాత్రి 10 గంటలకు ప్రారంభమై 8వ తారీఖు 1 గంట 20 నిమిషాలకు చంద్రగ్రహణం పూర్తవుతుంది. ఈ చంద్రగ్రహణం రాత్రిపూట అవుతోంది. ఆ రోజు పౌర్ణమి కనుక ఎవరికి ఎటువంటి సమస్యలు రావడానికి అవకాశం లేదు. అయితే చంద్రగ్రహణ సమయానికి ముందుగానే అందరూ ఆహారాది కార్యక్రమాలంతా ముగించుకొని ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఎవరైనా చంద్రగ్రహణ సమయంలో మేల్కొని ఉండే సందర్భం ఏర్పడితే వారు, ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం పూర్వభద్రలో ఏర్పడుతోంది కనుక దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం, అలాగే శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ చదువుకోండి. లలిత సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల వారు కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఇక ఇండ్లలో ఉన్నటువంటి ఆహార పదార్థాలు, బియ్యము, పప్పులు, కాయగూరలు, పండ్లు, వీటి మీద దర్భపోసలను పెట్టి ఆ మరుసటి రోజు సోమవారం తెల్లవారుజాములో సూర్యోదయ సమయానికి అందరూ నిద్రలేసి ఇంటిని శుభ్రం చేసుకొని స్నానమాచరించి ఆ దర్భపోసలను తీసి పడవేసి ఆ ఆహార పదార్థాలన్నీ యథావిధిగా వాడుకోవచ్చు. సోమవారం రోజు ఉదయం స్నానం ఆచరిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత మీరు పేద బ్రాహ్మణులకు కానీ పేదలకు కానీ మినుములు, బియ్యము, శనగలు దానం చేయడం వల్ల ఈ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి ఏవైనా ప్రతికూల ఫలితాలు ఉంటే వాటి నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ 2025 సెప్టెంబర్ మాసంలో 12 రాశుల గురించి మాట్లాడుకునేటప్పుడు మేషరాశి ఫలితాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. 2025 సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారి యొక్క మాస ఫలితాలను కన్నా పరిశీలిస్తే
పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సెప్టెంబర్ 16 నుంచి కూడా కన్యా రాశిలోనికి ప్రవేశించడం వల్ల అది షష్టమ భావం కావడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాల్స్తుంది. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతుంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి ఫలితాలను మీదైనటువంటి సేవలో విజయాలను చేజిక్కించుకుంటారు. రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు, నిరుద్యోగులకి ఉద్యోగాలు, ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ సెప్టెంబర్ నెల 14 వరకు కన్యా రాశిలో షష్టమ భావంలో సంచరించడం వల్ల మీకు అనుకోకుండా నూతన అవకాశాలు కానీ, వాహన లాభం కానీ, భూ లాభం కానీ ఏర్పడుతుంది. కొన్ని వివాదాలను కూడా పరిష్కరించుకోగలుగుతారు మీరు. తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ 15 తర్వాత కన్యా రాశిలోనికి షష్టమ భావంలోనికి రావడం వల్ల జనసాకారం బాగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా 4, 5 భావాల్లో అనగా చతుర్థ పంచమ భావాల్లో కర్కాటక సింహరాశుల్లో సంచారం కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ బాగుంటుంది. జన సంబంధాలు పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పడుతుంది. ముఖ్యంగా స్త్రీజన సహకారంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభంలో కుంభరాశిలో ఎప్పటి నుంచో రాహువు సంచరిస్తున్నాడు. ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా అలాగే లాభభావంలో రాహువు సంచరించడం వల్ల మేషరాశి వారికి విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ ప్రారంభించుకోవడానికి అనుకూలంగా లాభదాయకంగా ఉంటుంది. మరి 2025 సెప్టెంబర్ మాసంలో ఈ మేషరాశి వారికి రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహువు ఈ 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 70% సుఫలితాల అవకాశాలు 70% సుఫలితాలకు అవకాశం ఇస్తుంది. అలాగే ప్రతికూలంగా భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు సెప్టెంబర్ నెల పూర్తిగా ఆయన మిథున రాశిలో తృతీయ భావంలో సంచరించడం వల్ల కొందరు పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. విద్యా సంబంధమైన విషయాల్లో కాస్త ప్రతికూలతలు కనిపిస్తుంది. అలాగే కొంచెం ఖర్చులు కూడా బాగా మితిమీరేటువంటి సూచన కనిపిస్తుంది. దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలో ఉన్నాడు. మేషరాశి వారికి సెప్టెంబర్ నెల కూడా మీనరాశిలో వ్యయ భావంలో ఆయన సంచరిస్తాడు. ఏళ్ళనాటి శని ప్రభావం మీకు మొదటి భాగంలో ఉంది కనుక వ్యయ శని దోషం వల్ల పని భారము, శ్రమ అధికమవుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఖర్చులు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఇక పంచమములో సింహరాశిలో కేతు సంచారం వల్ల మీకు మీ ఆలోచనలు కొన్ని కలిసి రాదు. కొన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో నిరాశ, అశాంతికి అవకాశం కనిపిస్తుంది. మరి 2025 సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారు తప్పనిసరిగా 2025 సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారు తప్పనిసరిగా పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేష్ అష్టకం చదువుకోండి. అలాగే వ్యయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర ఆలయం దర్శనం చేసుకోవడం, నమస్కరించుకోవడం. అంత దూరం వెళ్ళలేని వారు శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించుకోవడం వల్ల కూడా కొంత ఏళ్ళనాటి శని దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంది. అలాగే తృతీయ భావంలో గురువు సంచరించడం వల్ల గురుదోషం కనిపిస్తుంది. మీరు దత్తాత్రేయ స్వామి వారి దర్శనం కానీ, దక్షిణామూర్తి దర్శనం కానీ చేసుకోండి. శనగలను గురువులకు కానీ లేకపోతే వయోవృద్ధులకు కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.